ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఆలోచనల మేరకు రాహుల్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ అనే కాంగ్రెస్ నినాదంతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిపల్లి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్మాస్గూడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. అసమానతలను తొలగించి సమాజంలో అందరికీ సమాన హక్కులను కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన సన్నబియ్యం పథకం ద్వారా ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే దేశమంతటా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, బాలు నాయక్, కంటెస్టెడ్ కార్పొరేటర్ నవారు మల్లారెడ్డి, అమృత నాయుడు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రోగ్రాము మరి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి ఆలోచనల మేరకి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారి ఆశయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గతంలో ఒక రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మరి అంబేద్కర్ని అవమానిస్తూ చట్టసభల్లో తనకి జరిగిన అవమానాన్ని ఈరోజు నివృత్తి చేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మరి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటిని మనం నిష్క్రమిస్తూ ప్రజల్లోకి ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి గాంధీ తాత ఏ విధమైన సూత్రాలను అవలంబించిండో గాంధేయవాదిగా మరి ప్రతి ఒక్కరు కూడా మారి ఈరోజు సమాజంలోని జరుగుతున్నటువంటి అస్పృశ్యత, అసమానతలను తొలగించాలనే ఒక ఉద్దేశంతో జై బాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని అవహేళన పరిచినటువంటి షా గారు ఈ రోజు మరి అంబేద్కర్ ని ఎందుకు నామస్మరణ చేస్తారు అనేది మరి ప్రజలందరూ కూడా విన్నారు, చూసిరు. మరి మీరందరూ కూడా ఈరోజు షా గారు అసెంబ్లీ మన చట్టసభలో కూర్చున్నారు. మాలాంటి వాళ్ళు చట్టసభల్లోకి వస్తున్నారు. మరి మాలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఒక వృత్తిపరంగా బయటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, మన కార్పొరేషన్ లో కూడా ప్రతిరోజు ప్రతి వీధిన ప్రతి వాడన ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక సమానత్వాన్ని తెలియజేసేది, మన హక్కులను తెలియజేసేది కాబట్టి అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. దాంతో పాటు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఈ రోజు మేము సన్న బియ్యం తింటున్నాము, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా రేషన్ బియ్యం తినలేదు, అవి తప్పని పరిస్థితుల్లో వండుతుంటాం కానీ మేము తింటుంటాం కానీ పిల్లలు మాత్రం ఈ రేషన్ షాప్ లో వచ్చిన సన్న బియ్యము ఈసారి అందరము అవే తిన్నాము, చాలా బాగున్నాయి అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 200 యూనిట్ల కరెంటు, అట్లాగే ఫ్రీ బస్సు, ఇప్పుడే మీరు చూసినారు అల్మాస్ కూడా ఇక్కడ మనం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసిన మహిళలను అడిగినాము, మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మేము జిల్లాలు కూడా దాటి వచ్చినాము కానీ బస్ కోసమే వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆటో ఛార్జీలు పెట్టి ఈ షార్ట్ కట్ లో పోవాలి, ఆటో ఛార్జీలు పెట్టాలంటే మా వల్ల కాదు కాబట్టి బస్ కోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఫ్రీ బస్ కోసం వేచి చూసినటువంటి మహిళలు మనం పలకరించడం జరిగింది. ఈ విధంగా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు, ఒక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనే అవకాశంతో ఈ ఆలోచనతోటి చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి మన బడంపేట కార్పొరేషన్ లో ఉన్నటువంటి నాయకులతో పాటు మన వంగటి ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మాజీ కార్పొరేటర్లు, అలాగే బాలు నాయక్ గారు, మనోహర్ గారు, అలాగే నాయకులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి అన్న గారు తీసుకున్నటువంటి ఈ చర్య ప్రతి ఒక్క డివిజన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఇది ఒక నాయకునికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించింది, ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది. రేపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోవర్ధన్ రెడ్డి అన్న ఆలోచనల మేరకు అందరూ పనిచేయాలని కోరుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.